హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకునే కిచెన్ హ్యాక్ వచ్చేసి, ఇలా సిలిండర్ పెట్టిన చోట రెస్ట్ అయితే అవుతుంది కదండి చిలుము, టైల్స్ పైన ఇది ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. నార్మల్గా మా ఇంట్లో ఇలా ఉండదు, ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. కానీ మేము ఊరు వెళ్ళాక ఏమైంది, కిచెన్లో ఉన్న షింక్ ట్యాప్ లీక్ అయ్యేసి వాటర్ అన్నీ కిందకి కారి అక్కడ సిలిండర్ ఉండేది. సో అలాగే మార్క్ అయితే పడిపోయింది. సరే ఇది క్లీన్ చేసేస్తాము, ఇది మేము ఉండేది రెంటెడ్ హౌస్, మళ్ళీ ఓనర్ వాళ్ళు చూసినా ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఇప్పుడే క్లీన్ అయితే చేస్తున్నానండి. ఈ చిలుము క్లీన్ చేయడానికి మనకు కావాల్సినది పాత బ్రష్, టాయిలెట్ క్లీనర్ ఏదైనా సరే అండి, హార్పిక్ కానీ ఏది ఉంటే మీ ఇంట్లో అది వాడుకోండి. అలాగే ఒక వేస్ట్ క్లాత్, నేనైతే డామెక్సీ తీసుకున్నాను. సో ఈ రెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా వేసేసానండి. వేసేసి నేను ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఉంచేసాను. ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా కూడా నేను ఈ డామెక్సీ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయాల. అది రియాక్షన్ వస్తుంది, కొంచెం మెత్తబడి అదంతా స్టెయిన్స్ అంతా పోతుంది. మీకు తెలుస్తుంది కదా, వీడియోలో చూడండి. తర్వాత నేను ఇలా బ్రష్ అయితే తీసుకొని మొత్తం అంతా కూడా స్క్రబ్ చేస్తున్నానండి. జస్ట్ ఒకసారి రుద్దుతానే ఈజీగా పోయేసిందండి. చూడండి, నేను ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కూడా చేయలేదు, లైట్గానే రబ్ చేస్తున్నాను, బాగా పోయేసింది. దీనికి ముందే ఆల్రెడీ నేను ఒకసారి టొమాటో కెచప్ అలాగే పేస్ట్ కూడా యూస్ చేశాను. ఆ రెండు దాంట్ల కంటే ఇది అయితే ఈజీగా పోయిందండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రెండింటికి అయితే కొంచెం గట్టిగా రుద్దాల్సి వస్తుంది. ఇదైతే అంత ఎక్కువ ప్రెషర్ ఇచ్చి కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే ఇది వేసేసి స్క్రబ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత ఇలా వేస్ట్ క్లాత్ అయితే తుడిచేసుకుంటే అంతా మనకు క్లీన్గా అయిపోతుంది. మరక ఎక్కడ ఉండేది కూడా మనకు తెలియదండి, అంత నీట్గా అయితే అయిపోయింది. ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.